నా ప్రార్థనకు కారణం ఎవరు? ప్రార్థన కారణం విశ్వాసులు చేసే ప్రార్థనకు కారణం, పౌలు చేసే ప్రార్థనకు కారణం, తన ప్రార్థనకు కారణం. క్రీస్తులో విశ్వాసుల యొక్క స్థానం, విశ్వాసులైన వారు ప్రభువులో వారి స్థానం ఏంటి? విశ్వాసుల యొక్క ఆధిక్యత, సంఘంలో విశ్వాసుల యొక్క ఆధిక్యత, వారు ఎట్లా ఆధిక్యంలో ఉండాలో అతను జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసుల పూర్వస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం వారు ఎట్లా, ఏ స్థితిలో వారు ఉన్నారు, వారి ప్రారంభం ఎలా ఉంది, వారి పూర్వం ఎలా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉంది. Hey there. Subscribe to my channel and also press this bell icon. అపోస్తలుడు పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. 1:7 నేనే చదువుతూ ఉన్నాను, గమనించండి. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసు వలన ఈ సంగతులు నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాలు మనందరి వినికిల్లో తన ఆత్మ ద్వారా దీవించును గాక, తన ఆత్మతో బలపరుచును గాక. ప్రియులారా, మనము పౌలు గారు రాసిన పత్రికలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక మనము గత వారం మనం విన్నాం కదా. ఎఫెసీ పత్రికలో విశ్వాసీ స్థానాలు, 4 పొజిషన్స్ మనం విన్నాం. అవి ఏ రకంగా విశ్వాసులు వారు జీవించాలో, వారి ప్రవర్తన విధానం ఎట్లా ఉండాలో ఆ మాటలు మనం విన్నాం. అపోస్తలుడు పౌలు రాసిన ఇంకో పత్రిక గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. అది కొలొస్సీయులకు రాసిన పత్రిక. త్వరగా దీని వివరణ ఉపయోగంతో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ కొలొస్సీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త రషీద్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు. ఈ పత్రిక ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. ఈ పత్రిక 4 అధ్యాయాలు. వచనాలు 95 వచనాలు. ఎన్ని వచనాలు చెప్పండి? 95 వచనాలతో కూడినటువంటి పత్రిక. దీంట్లో ముఖ్యాంశాలు ఏంటంటే, త్వరగా వెళ్ళిపోవడం రాసుకోండి, మనసులో మైండ్లో ఫిక్స్ చేస్తున్నాడు, మైండ్లో ఉంచుకోండి. తర్వాత దీనిలో ముఖ్యాంశం ఏంటంటే అబద్ధ బోధకుల గురించి. అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు, దుర్బోధ ప్రవేశిస్తూ ఉంది అని వారి గురించి ఎలా జాగ్రత్తగా ఉన్నాలో కొలొస్సీ సంఘాన్ని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే అబద్ధ బోధన గురించి హెచ్చరిక అన్నమాట, వారు హెచ్చరిస్తూ ఉన్నాడు. దీంట్లో ముఖ్యాంశం అది. ఇకపోతే ఇందులో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఈ పత్రికలో. అందులో మొట్టమొదటి వ్యక్తి గ్రంథకర్త ఎవరైనా అపోస్తలుడైన పౌలు. 2 తుకీకు అనే వ్యక్తి ఉన్నాడు. తర్వాత 3 తిమోతి. ఎవరు చెప్పండి? తిమోతి. 4 ఒనేషిము, అరిస్టార్కు, మార్కు, ఎపఫ్రా. ఎంతమంది ఉన్నా చెప్పండి? 1 పౌలు, తర్వాత తుకీకు, తర్వాత తిమోతి, ఒనేషిము, అరిస్టార్కు, మార్కు, ఎపఫ్రా. 7 వ్యక్తులు ఈ యొక్క పుస్తకం, ఈ పత్రికలో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రం కాకుండా ఇందులో ముఖ్య స్థలములు 2 ఉన్నాయి. ఏంటి చెప్పండి? ముఖ్య స్థలములు 2. 1 కొలొస్సీ పట్టణం, 2 లవొదికీయ పట్టణం. 2 పట్టణాలు కూడా ఈ పత్రికలో కనిపిస్తాయి, ముఖ్యమైన స్థలాలు అనమాట. ఈ గ్రంథాన్ని 2 భాగాలు చెప్పించవచ్చు. ఎన్ని భాగాలు చెప్పండి? 2 భాగాలు. అందులో మొట్టమొదటి భాగం ఏంటంటే మొదటి 2 అధ్యాయాలు. ఇది ఎన్ని అధ్యాయాలు అని చెప్పాను ముందు నేను? 4 అధ్యాయాలు. మొదటి 2 అధ్యాయాలు సమస్తానికి ఆధారభూతుడైన క్రీస్తు. మళ్ళా చెప్తున్నాను, 1, 2 అధ్యాయాలు సమస్తానికి ఆధారభూతుడైన క్రీస్తు. 3, 4 అధ్యాయాలు సమస్తము క్రీస్తునికి లోబడాలి. 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మొదటి 2 అధ్యాయాలు ఏం చెప్పండి? సమస్తానికి ఆధారభూతుడైన క్రీస్తు. 3, 4 అధ్యాయాలు సమస్తము క్రీస్తునకు లోబడాలి. ఇకపోతే గ్రంథ విభజన. మొదటి అధ్యాయం విభజన నేను చెప్తున్నాను చూడండి.
9 వచనాలు, 9 వచనాలు. విశ్వాసుల కోసం ప్రార్థన, మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు. విశ్వాసుల కోసం ప్రార్థన, కృతజ్ఞతలు, ప్రార్థన మరియు కృతజ్ఞతలు. మొదటి అధ్యాయం 10-12 వచనాలు. తన ప్రార్థనకు కారణం, ఎవరి ప్రార్థన కారణం? విశ్వాసులు చేసే ప్రార్థనకు కారణం, పౌలు చేసే ప్రార్థనకు కారణం, తన ప్రార్థనకు కారణం. 13-14 వచనాల్లో క్రీస్తులో విశ్వాసుల యొక్క స్థానం, విశ్వాసులైన వారు ప్రభువులో వారి స్థానం ఏంటి, వారు ఎట్లా ఉండాలి. 13-14 వచనాలు మీరు తర్వాత చదవండి, నేను చదివిస్తాను. మొదటి 15-20 వచనాల్లో విశ్వాసుల యొక్క ఆధిక్యత, సంఘంలో విశ్వాసుల యొక్క ఆధిక్యత, వారు ఎట్లా ఆధిక్యంలో ఉండాలో అతను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి 21-23 వచనాల్లో విశ్వాసుల యొక్క పూర్వపు స్థితి ఎట్లా ఉంది, విశ్వాసుల యొక్క పూర్వపు స్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం వారు ఎట్లా, ఏ స్థితిలో వారు ఉన్నారు, వారి ప్రారంభం ఎలా ఉంది, వారి పూర్వం ఎలా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉంది అంటే ప్రజెంట్ టెన్స్ కదా. వారు ప్రజెంట్లో ఎలా ఉన్నారు, పూర్వం ఎలా ఉన్నారు. అది మొదటి అధ్యాయము 21-23 వచనాల్లో మనం చూస్తాం. మొదటి 24-29 వచనాల్లో సంఘం కోసం పౌలు అనుభవించిన కష్టాలు, సంఘం కోసం పౌలు అనుభవించిన కష్టాలు. ఇలా మొదటి అధ్యాయాన్ని విభాగాలుగా, ఎన్ని విభాగాలు చెప్పాను నేను, ఎన్ని చెప్పాను? 1, 2, 3, 4, 5, 6 భాగాలుగా ఈ గ్రంథాన్ని మనం విభజించుకోవచ్చు. 6 భాగాలుగా ఈ గ్రంథాన్ని, ఈ అధ్యాయాన్ని, గ్రంథం కాదు, ఈ మొదటి అధ్యాయాన్ని మనం విభజించుకుంటే ఇందులో పౌలు పడిన కష్టాలు, పౌలు అనుభవించిన కష్టాలు, విశ్వాసుల వరకు, సంఘం వరకు పౌలు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఈ మొదటి అధ్యాయంలో మనం చూడబోతూ ఉన్నాం. వారి ప్రార్థన, వారి విశ్వాసము, వారి కృతజ్ఞత, వారు ఎట్లా ఉన్నారు, వారు ఎట్లా మరి పౌలుతో పాటు వారు కష్టాలు అనుభవించారు, పౌలు సంఘం కొరకు ఎలా కష్టాలు అనుభవించారు, పూర్వం వారి పరిస్థితి ఎలా ఉంది, ప్రారంభంలో వారి స్థితి ఎలా ఉంది, ఇప్పుడు వారు ఎట్లా ఉంటూ ఉన్నారు, వారు ఎట్లా జీవిస్తూ ఉన్నారు అనే విషయాలు మొదటి అధ్యాయంలో పౌలు ఆ సంఘాన్ని ఉద్దేశించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇందులో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరి వ్యక్తి చూడండి, మొదటి అధ్యాయం 7వ వచనం, మొదటి అధ్యాయం 7వ వచనం. ఎపఫ్రాను, చదవండి. మీరు సంగతులను మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు చాలు. కొలసీ సంఘంలో, అసలు కొలసీ సంఘంలో ఎవరున్నారు చెప్పండి? 5 వచనాల్లో అన్నాడు కదా, కొలసీలో ఉన్న పరిశుద్ధులు. గతంలో జ్ఞాపకం చేశాను కదా, కొరింథీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, ఎఫెసీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, ఫిలిప్పీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు, రోమా సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. దేవుని సంఘంలో పరిశుద్ధులు ఉంటారు, దేవుని సంఘంలో విశ్వాసులు ఉంటారు, దేవుని సంఘంలో సహోదరులు ఉంటారు. కొలసీ సంఘంలో, కొలసీ పట్టణంలో, కొలసీ సంఘంలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. పవిత్రులైన వారు దేవుని సంఘంలో ఉంటారు, అపవిత్రులకు చోటు లేదు. ఇది పవిత్రమైన స్థలం, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇది ప్రభువు నిలుసు ఉన్న స్థలం. ఇది ప్రభువు ఉన్న స్థలంలో పరిశుద్ధులు మాత్రం ఉంటారు, ప్రభువు ఉన్న స్థలంలో విశ్వాసులు మాత్రం ఉంటారు. ఆరాధన చేస్తూ ఉన్నవారు పరిశుద్ధులుగా ఉండాలి, ఆరాధన చేస్తూ ఉన్నవారు విశ్వాసులు ఉండాలి. అదే ఒక సంఘం అని చెప్పి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, కొలసీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు. అంత మాత్రం కాక ఒక యవనస్తు మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో ఎపఫ్రా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఎవరు జ్ఞాపకం చేశారు అతని పేరు? పౌలే జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు జ్ఞాపకం చెప్పండి? పౌలే రిఫర్ చేస్తూ ఉన్నాడు ఎపఫ్రా గురించి. ఎపఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, ఎపఫ్రా తోడుదాసుడు. ఎపఫ్రాను పరిచయం చేస్తూ ఉన్నాడు పౌలు, ఎపఫ్రా గురించి వివరిస్తూ ఉన్నాడు. నాటి ఎపఫ్రాలు కావాలని నేడు ప్రభువు సంఘంలో నాటి ఎపఫ్రాలు ఉన్నారా? ఎపఫ్రాల కొన్ని లక్షణాలు మనం చూద్దాం. చూడండి, మొదటి 7వ వచనం చదవండి. తోడిదాసుడు అన్నాడు. చాలు, ఇప్పుడు చెప్పండి,
ఎపఫ్రా ఎవరంట? ఎవరు తోడు దాసుడు? పౌలుతో పాటు. పౌలు ఎవరికి దాసుడు? రోమాపత్రిక 1:1 చూడండి. రోమీయుల రాసిన పత్రిక 1:1. రోమీయుల రాసిన పత్రిక 1:1 త్వరగా. యేసుక్రీస్తు దాసుడును అని పరిచయం చేసుకున్నాడు. ఎవరు చెప్పండి? అపోస్తలుడైన పౌలు రోమా సంఘాన్ని రాస్తూ యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. పౌలు ప్రభువుకు దాసుడు. పౌలు యేసుక్రీస్తు దాసుడు కాబట్టి ఎపఫ్రా కూడా ఎవరు దాసుడు చెప్పండి? యేసుక్రీస్తుకు దాసుడు. ఎపఫ్రా క్రీస్తు యేసు దాసుడు మొదటి లక్షణం. ఎపఫ్రా ఇంచుమించు 8 లక్షణాలు ఉన్నాయి. 8 లక్షణాలు కూడా నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి కొన్ని లక్షణాలే చెప్పి నా వాక్యాన్ని ముగింపులో తెస్తాను. ఎపఫ్రా యేసుక్రీస్తు దాసుడు మొదటి లక్షణం. అతను పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. తోడి దాసుడు ఎపఫ్రా, యేసు ప్రభు దాసుడు ఎపఫ్రా అని చెప్పేసి పౌలే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనము ప్రభువుకు దాసులుగా ఉండాలి. ఎవరు దాసులు చెప్పండి? మన ప్రభువుకు దాసులుగా ఉండాలి. దేవుని సంఘంలో దాసులుగా పనిచేయాలి. ఒక మాట నేను అడుగుతాను, దాసుడు అంటే ఎవరు చెప్పండి? సంఘంలో పనిచేసేవారిని ఏమంటారు? దాసులు. సంఘంలో పనిచేసే వాళ్ళని దాసులు. దాసుడు ఎలా పనిచేస్తాడు? నమ్మకముగా చేస్తాడు, వాస్తవమే. తగ్గించుకొని ఒక యజమానుని ఇంటిలో, ఒక యజమానుని వద్ద దాసుడు నమ్మకముగా తగ్గించుకొని తన పనిని తనకు అప్పగించిన పనిని తను జరిగిస్తూ ఉంటాడంతే. దాసులు. ఎపఫ్రా దాసుడు. మనము దాసులుగా ఉన్నామా? మనము తగ్గించుకుని పని చేస్తూ ఉన్నామా? ప్రభువే చెప్పాడు ఒక మాట చూడండి. మత్తయి సువార్త 25:22 చదవండి. మత్తయి సువార్త 25:22. మత్తయి సువార్త 25:22 త్వరగా. 25:22 చదవండి. 2 తలాంతులు. భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 23 కూడా చదువామమ్మా. నమ్మకముగా ఉంటివి, భలా నమ్మకమైన మంచి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 5 తలాంతులు ఇచ్చాడంట, మరలా 5 తలాంతులు మరలా సంపాదించుకున్నాడు. 2 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు మరలా సంపాదించుకున్నాడు. అంటే ఇచ్చిన తలాంతులు అవి ఉపయోగించుకోవడమే కాకుండా అవి కాక రెట్టింపు తలాంతులు సంపాదించుకుంటూ ఉన్నాడు. ప్రభు ఏ తలాంతులు ఏది ఇచ్చాడో, ప్రభు ఏ పనినైతే అప్పగించాడో ఆ పని కాకుండా దేవుడికి ఏది ఇష్టమో ఆ పనిని జరిగిస్తూ ఉన్నాడు అంతే. దేవుడికి ఏమి తలాంతులు కావాలో పని జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు. ఉన్నారా అతి మంచి దాసులు? ఉన్నారా అతి మంచి దాసులు? మనం ఎట్లా ఉండాలంట? బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండాలి. ప్రభు నిన్ను గుచ్చి నన్ను గుచ్చి అని అడుగుతూ ఉన్నాడు. బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉన్నారా లేదా మీరు? మీరు ఎలా పని చేస్తూ ఉన్నారు సంఘంలో? మీరు చేసే పని నమ్మకంగా ఉందా? మీరు చేసే పని యథార్థంగా ఉందా? మీరు దాసులుగా పని చేస్తూ ఉన్నారా? పరలోకంలో యజమానుడు అన్నాడు, ఆ యజమానుడి ఇంటిలో మన దాసులుగా మనం ఉన్నాము. మనం తలాంతులు ఉపయోగించుకోకపోతే దాన్ని కింద అన్నాడు కదా. 24 చదవండి. 25 చదవండి అమ్మా. భయపడి వెళ్ళి భూమిలో దాచిపెట్టాడంట. ఎట్ట దాచిపెట్టాడంట? తలంత ఎత్తర భూమిలో దాచిపెడతాడు కదా. తలంత ఇచ్చింది వరాలు మనలో ఉంచుకోవడానికి ప్రభు మనకి వరం ఇచ్చింది. ప్రభు మన తలంతలు వెలిగిచ్చాడు, ఎందుకు వరం ఇచ్చాడు ప్రభు చెప్పండి? మళ్ళా దాచుకోవడానికి ఈ భూమిలో దాచి పెడతాక. ఎవరన్నా మనకి డబ్బు బంగారు ఇచ్చారనుకోండి, ఆ డబ్బు బంగారు భూమిలో దాచి పెడతామా? ఎట్లా
దాచిపెడతాం? ఎందుకు? అది విలువైన వస్తువు. భూమిలో దాచిపెడితే ఎవడో చూస్తాడు, పక్క నుంచి ఏం చేస్తాడు? తవ్వి అటు వెళ్ళిపోతాడు. అంతే. బీరువాలో దాచుకుని తాళాలు మన దగ్గర పెట్టుకుంటే అవి ఎవ్వరు కూడా. కానీ వీడేం చేశాడు? ఇచ్చిన తలాకు భూమిలో దాచిపెట్టాడు. అతను ఏమన్నాడు ప్రభు చెప్పండి, చూడండి 26వ వచనం చదవండి. అతని యజమానుడు వారిని చూసి స్వామివైన చెడ్డదాసుడు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఇచ్చిన వరాన్ని భూమిలో దాచిపెట్టేవాడు, ప్రభు ఇచ్చిన వరాన్ని తనలో తన దాచుకుని బయటికి చెప్పలేని వాడు, బయటికి వరాన్ని ఉపయోగించుకోలేని వాడు ఎవరంట? సోమరి. గత వారం అంత ముందు మనం విన్నాం. చెడ్డదాసుడు, సోమరివైన చెడ్డదాసుడు అన్నాడు. మన సోమరులుగా మనం ఉండకూడదు. అందుకే సోమరి సీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. అవి ఎంత క్రమంగా వెళ్తాయి. క్రమముగా లేకపోతే, క్రమమైన బోధ మనలో లేకపోతే, క్రమమైన ఆరాధన చేయకపోతే, క్రమంగా ప్రభు ఇచ్చిన వరాన్ని మనం ఉపయోగించకపోతే, ప్రభు ఇచ్చిన తలాంతరం మనం పక్కన పెడితే మన సోమరులమే, మన చెడ్డదాసులమే. ప్రభు మనకు వరాలు ఇవ్వలేదా? పాటలు పాడే వరం ఇచ్చాడు. ప్రభు మనకు వరాలు ఇవ్వలేదా? ప్రసంగం చేసే వరం ఇచ్చాడు. ప్రభు మనకు వరాలు ఇవ్వలేదా? ప్రార్థన చేసే వరం ఇచ్చాడు. ప్రభు మనకు వరాలు ఇవ్వలేదా? ప్రభు పని చేసే వరం ఇచ్చాడు, పరిచయం చేసే వరం ఇచ్చాడు. ఏం చేస్తున్న వరాలు? ఆ వరాలు ప్రభు కొరకే వాడాలి. చెప్పాను కదా, వాద్యాలించే వరం ఇచ్చాడు ప్రభు. ఏం చేస్తున్నా? లోకానికి అప్పగిస్తున్న వరాన్ని. ఆ వరాన్ని లోకానికి అప్పగిస్తున్నాం మనం. దేవుడు మనకి ఇచ్చిన వరాన్ని దేవుని సంఘంలోనే మనం వాడాలి. అప్పుడే ప్రభు దీవిస్తాడు. దిగి యవనస్తుని ఇచ్చాడు ప్రభు మనకి. మనకున్న యవనస్తులు ఎక్కడ ఉండరేమో కదా. క్రిస్మస్ కార్యక్రమం వచ్చిందంటే, జనవరి 1 వచ్చింది, యవనస్తులు అందరూ గ్యాదర్ అవుతారు. వాళ్ళందరూ ప్రతి ఆదివారం వచ్చి వాద్యాలు వాయించి చక్కగా ఇలాగా మన తమ్ముళ్ళు తీస్తున్నారు కదా, అలాగే వీడియోలు తీసి ప్రతి సంఘంలో చూడండి. నేను మొన్న మధ్య ఒక మందిరానికి వెళ్ళాను. యవనస్తులు వాకింగ్ చెప్తున్న ఒక యవనస్తుడమో వీడియో తీస్తున్నాడు, ఒక యవనస్తుడు సౌండ్ చూసుకుంటున్నాడు. అందరూ యవనస్తులే, అమ్మాయిలు కాదు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు ప్రయోజనం ఏంటి? ఉన్నారు అబ్బాయిలు. ఆ వరాలను ఉపయోగించుకుంటూ ఉన్నారా? ప్రభు ఇచ్చే వరాలు ప్రభుత్వం ఉపయోగిస్తూ ఉన్నారా? సౌండ్ పెట్టి వరం ఇచ్చాడు అనుకని ఆ వరాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఎక్కడ వాడాలి వరాలు చెప్పండి? దేవుని మందిరంలో వరాలు వాడాలి. ప్రభు ఇచ్చిన తలాంతని భూమిలో దాసి పెడితే మన చెడ్డదాసులమే, దాసులుగా మనం పని చేస్తామన్నమా. ఇంకొక మాట చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక. దాసులు ఎలా పని చేయాలి అతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. 6:5 త్వరగా. దాసులు ఏ హృదయాన్ని కలిగి ఉండాలంటే, యేసు ప్రభు దాసులు, ప్రభుదాస్ అని పేరు పెట్టుకుంటారు. జేసుదాస్ ఏం పేరు? యేసుదాసు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నేను యేసు దాసులుగా ఉండాలి, ప్రభు దాసులుగా ఉండాలి అని పేర్లు పెట్టుకుంటే పేర్లు మంచివే, కానీ వారు ఏ హృదయం లేదు, వారికి యథార్థమైన హృదయము. దాసులారా, మీరు యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండాలి. మీ హృదయం యథార్థంగా ఉండాలి, మీ హృదయం నమ్మకంగా ఉండాలి, మీ హృదయంలో కపటం ఉండకూడదు. దాసులు యథార్థ హృదయం కలిగిన వారుగా పనిచేయాలి అని జ్ఞాపకం చేస్తూ ఏమంటూ ఉన్నాడు చదవండి. భయముతో పని చేయాలి. ఎలా పని చేయాలంట? 1 యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండాలి. 2 భయముతో పని చేయాలి, భయం కలిగి ఉండాలి. ప్రభు పని చేసే వారికి భయం ఉండాలంట. పోయిన వారం జ్ఞాపకం చేశాను. అప్పుడు ప్రతి వానికి భయము కలిగి భయపడి పని చేయాలి. మన పనిని ప్రభు చూడాలి, మన పని ప్రభువుకి మెచ్చాలి, మన పని నుంచి ప్రభు సంతోషపడాలి. భయముతో పని చేస్తూ ఉన్నామా? దేవుని సేవకులకు భయపడకండి. పెద్దలకు కాదు భయపడేది. ఎవరు భయపడాలి? ఇది దేవుని పని.
దేవుని పని. యవన కాలంలో కాడి మోయిట నరునికి మేలంతి. దేవుని పని ఇది. దేవుని పని భయముతో చేస్తూ ఉన్నామా? దేవుని పని భయం కలిసి చేస్తూ ఉన్నామా? ఇంకేమన్నాడు? వనకాలంట. ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలి? దాసులైన మనము భయముతో పని చేయాలి. తర్వాత వనకాలి. మందిరం తుడిచేటప్పుడు ఏం చేయాలంట? మళ్ళీ వణుకు పుట్టాలి. ప్రార్థన పూర్వకంగా పని చేయాలి. శరీరోద్రేకాలతో మనం పని చేయకూడదు. శరీరోద్రేకాలతో పని చేస్తే అది మనకే నష్టం. అది నేనే చేయాలి, నేనే చేయాలి, నేనే చేయాలి. అపోస్తలులు అనుకున్నాడు శిష్యులు, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప, నేనే పని చేయాలి, నేనే కనిపించాలి ప్రభువుకి, నన్నే చూడాలి పాస్టర్ గారు, నన్నే చూడాలి పెద్దలు, నన్నే చూడాలి విశ్వాసులు. మనము చేసే పనికి ప్రభు ప్రతిఫలం ఇవ్వాలి, ప్రభు కిరీటం ఇవ్వాలి. భయముతో చేయాలి, వణుకు పుట్టాలి. తనదేమన్నాడు? అమ్మా క్రీస్తున్నట్టు వలే శరీర విషయంలో మీ యజమానులైన వారికి విధేయులే ఉండాలి. ఇక్కడ గమనించండి, ఏమవ్వాలంట? ఎలా ఉండాలంట? విధేయులుగా ఉండాలి, లోబడాలి అన్నాడు కదా. లోబడాలి, విధేయులుగా. యజమానుడు ఏ పని చేస్తే పని చేయాలంతే. చేపలు వేయాలి, మందును చూడాలి. వాళ్ళు ఏ పని చెప్తే, యజమానుడు ఏ పని చేస్తే పని చేయాలంతే. యజమానుని ఎదిరించేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. మీరందరూ పనులకు వెళ్తున్నారు కదా, ఒక రైతు చెప్పినట్టు మీరు చేస్తారా, మీరు ఇష్టం వచ్చిన పని చేస్తారా చెప్పండి. రూతు గ్రంథంలో బోయాజు అన్నాడు, రూతు యజమానుడు బోయాజు, ఆ పొలానికి యజమానుడు బోయాజు. అమ్మా నువ్వు ఈ పొలంలో ఉండు, నువ్వు పట్ట పొలానికి వెళ్ళొద్దంటే ఏమేం చేసింది రూతు? నువ్వు చెప్పేది నేను వెళ్తాను అన్నదా? అమ్మా ఈనాడు ఎంతమంది యజమానులు లోబడుతూ ఉన్నారు? విధేయులుగా ఉండి తగ్గించుకున్న మనసుతో మనం పని చేస్తూ ఉన్నామా? లోబడి మనం పని చేస్తూ ఉన్నామా? దాసులారా మీ యజమానులు లోబడండి, బైబిల్ నేర్పిస్తూ ఉంది. అతడే ఈ పుస్తకంలోనే పేతురు రాసిన మొదటి పత్రిక కూడా మాటలు మనం చూస్తున్నాం కదా. సంఘము లేకపోతే క్రీస్తుకి ఏం చేయాలంట? లోబడాలి. ఎఫెసీయుల పత్రిక కూడా మనం చూస్తూ ఉన్నాం. సంఘము క్రీస్తు లోబడాలి. పరలోకంలో యజమానుడు అన్నాడు, మనం ఆ యజమానుడికి లోబడాలి. యజమానుడి ఇంట్లో మనమందరం కూడా పాత్రలమే, మనమందరం పనివారమే. యజమానుడి ఇంటిలో మనమంతా పనివారమే. మనం యజమానుడికి లోబడి పని చేస్తూ ఉన్నామా? విధేయులుగా ఉండి పని చేస్తూ ఉన్నామా? తగ్గించుకుని పని చేస్తూ ఉన్నామా? ఇంకేమన్నాడు? చదువమ్మా, కన్నీమాట. సంతోష పెట్టువారు కాక ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించచ్చు మనుషులకు చేసినట్లు కాక ప్రభువులకే చేసినట్లే ఉండాలి. ఎంత మంచి మాటలు జ్ఞాపం చేశాడు. మీరు మనుషులు సంతోషపెట్టేవారు కాక వారు కనబడాలని చేయొద్దు. వారి ఎదుట మీ యొక్క మరి ఆ క్రియలు వారి ఎదుట మీరు చేయకండి, మీ క్రియలు దేవుని ఎదుట క్రీస్తుకు లోబడాలి. క్రీస్తు దాసులమని ఎరగాలి. మన ప్రభువు దాసులము. మనం చేసే పని ప్రభువుకే చేయాలి. యాకోబు గారు చేయడం లేదు, యోసేపు గారు చేయడం లేదు. ఎవరు చేస్తున్నారు చెప్పండి? మన పిల్లలు దేవుని మందిరంలో పని చేయడం మన పిల్లలకి దీవెన. మన దేవుని మందిరంలో పని చేయడం మనకు దీవెన. మైకులు బిగించినప్పుడు కానీ, వారు పనులు చేస్తూ ఉన్నప్పుడు కానీ, పిల్లలు మనం డిస్టర్బ్ చేస్తూ ఉన్నామా? పిల్లలు మనం బాధ పెడుతూ ఉన్నామా? దేవుని మందిరాన్ని వెళ్ళేటప్పుడు పిల్లలు మనం ఆటంకపరుస్తూ ఉన్నామా? అది మన పిల్లలకి నష్టమే, మనకు నష్టమే. మన పిల్లలు మనం చేసిన పని ద్వారా మన ప్రభు సంతోషపడాలి. మన ప్రభువుకు దాసులుగా పని చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18. పేతురు రాసిన మొదటి పత్రిక 2:18 చదవండి.
18. పనివారులారా, ఇతను ఏమన్నాడు? దాని అర్థం చెప్పాడు. ఏమన్నాడు? దాసులారా అన్న మాట ఎవరిది చెప్పండి? పనివారులారా. చదవండి. మీ యజమానులకు లోబడి ఉండాలి, చాలంతే, సరిపోతుంది. పనివారులారా, మీరు మంచివారుగా ఉండాలి, సాధ్యతగా ఉండాలి. ఇంకేమన్నాడు? మస్తురులైన మీ యజమానులు అన్నాడు. అయితే మీకు అర్థమవడం కష్టమే, చెప్తున్నా చూడండి. మీ యజమానుడు మిమ్మల్ని కొట్టాడు అనుకోండి, మీరు సరిగ్గా పని చేయబోతే మిమ్మల్ని దూషించాడు, తిట్టాడు అనుకోండి, వారు మస్తురులైనా వారు మూర్ఖులైనా మనం ఏం చేయాలి? లోబడే పని చేయాలి. మనం సరిగ్గా పని చేయకపోతే అడిగే హక్కు ఎవరికి ఉంది? యజమానుడికి ఉంది. యజమానుడు అడుగుతాడు. వాడు మస్తురులు అంటే దాని అర్థం ఏంటి? మస్తురులు దాని అర్థం ఏంటి? మూర్ఖులే. వాడు మూర్ఖులైనా సరే వాడు లోబడి ఉండండి, వాడిని ఎదురుచదంటూ ఉన్నాడు. ఒకటిసారి యజమానుల జీతాలు ఎవరు కదా? యజమానుల జీతాలు ఎవరు? యజమానులు పని తగ్గి జీతం కూడా ఎవరు? పని తగ్గి జీతం కూడా వారు ఎవరు? ఇవ్వనప్పుడు వాళ్ళు మనం ఎదిరించకూడదంట. జీతం ఇవ్వకపోతే లెక్క ఎవరు అప్పగించుకుంటే చెప్పండి? ఆ యజమానుడు అప్పగించుకుంటాడు. యజమానులు లోపాలు ఉంటే, యజమానులు జీతాలు ఇవ్వకపోయినా, యజమానులు సరిగా చూడకపోయినా, కూలివాడిని తగ్గ జీతం ఇవ్వకపోయినా యజమానుడు లెక్క అప్పగించుకుంటాడు. వాడు ముస్కురుడైనా సరే, వాడు మూర్ఖుడైనా సరే, వాడికి ఏం చేయాలి? మనము లోబడాలి, ఎదిరించకూడదు. యజమానులు మేము దూషించినా మీరు ఎదిరించొద్దంటూ ఉన్నాడంతే. వారికి లోబడాలండి, వారికి విధేయులుగా ఉండండి. మీరు పనివారులు, మీరు పని చేస్తూ ఉన్నారు, వారికి లోబడాలి, వారికి విధేయులుగా ఉండాలి, వారి ఎదుట తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. శుక్రవారం రాత్రి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ ఇశ్రాయేలు చిన్నది ఒక మూర్ఖుడైన నయమాన్ని ఏం చేసింది? మార్చివేసింది. నయమాన్ని మూర్ఖుడే. ఎట్లంటే ఆ అమ్మాయి చెప్పినా సరే నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మాయి చెప్తే, ఆ చిన్న అమ్మాయి చెప్తే నేను వెళ్ళిపోతానా? ఆ చిన్న అమ్మాయి మాట నేను వింటానా? నయమాను ఆ అమ్మాయి మాట కూడా వినకుండా మూర్ఖుడే ప్రవర్తించాడు. సమయంలో మూర్ఖుడే ప్రవర్తించినప్పుడు భార్య వచ్చిందంట. ఏమండి, ఆ అమ్మాయి ఎందుకందో దేవుడి అమ్మాయి నోడని పలికించాడమ్మా, మీరు వెళ్ళండి. అయిష్టంగా వెళ్ళాడు, మూర్ఖంగా వెళ్ళాడు. మూర్ఖుడైన నయమాను ఇశ్రాయేలు చిన్నది మార్చివేసింది. వారు మూర్ఖులు కదా, వారు వినరు అంటే వారు అలాగే ఉండిపోతారు, మూర్ఖులుగా ఉండిపోతారు. దాసులైన మనమంతా దాసులమే. కొత్త మాట, మన యజమానులని కాదు, మనకి యజమానుడు ఉన్నాడు. అక్కడ పరలోకంలో ఒక యజమానుడు ఉన్నాడు. యజమానుడి కింద పనిచేసే దాసులమే, దాసురాలమే మనం అందరము. పేతురు కూడా అన్నాడు కదా, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు దాసుడు అన్నాడు. యోధా పెద్దలకు యోధా అంటున్నాడు, నేను యేసు ప్రభు దాసుడు అన్నాడు. అపోస్తులైన వారు దాసులుగా పనిచేశారు, వారు తగ్గించుకుని పనిచేశారు. యజమానులు మూర్ఖులైన వారు ఎదుట తగ్గించుకుని పనిచేస్తారు. పాత నిబంధన చదవండి, కొత్త నిబంధన చదవండి. వారు ముస్తరులైన యజమానులకు వారు లోబడి ఉన్నారు, మూర్ఖులైన యజమానులకు వారు లోబడి ఉన్నారు. లోబడితే ప్రభు మనల్ని దీవిస్తాడండి, లోబడితే ప్రభు మనల్ని దీవిస్తాడు. ఇంకొక మాట చూడండి, కొలొస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం. సమయం అవుతుంది, నేను ముగింపులోనికి రాబోతున్నాను. 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. కొలొస్సీయుల రాసిన 3వ అధ్యాయం. శుద్ధకరమైన చదవ శరీరం బట్టి మీ యజమానుల వారికి అన్ని విషయాల్లో లోబడి ఉండండి అన్నాడు. ఏమన్నాడు? మొదటి చెప్పండి, ఏమన్నాడు? దాసులారా, మనుషులు సంతోషపెట్టి వారైనట్టు వారి కంటికి కనబడాలని చేయొద్దు. అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆడ పౌలు ప్రతి పత్రికలు కూడా జ్ఞాపకం చేస్తాడు. సంపూర్ణ విధేయతతో ప్రభు పని చేయాలి. స్త్రీలు కూడా ఒక మాట జ్ఞాపకం చేశాడు. స్త్రీలు ఎట్లా నేర్చుకోవాలంట? గర్వంగా నాకేంటి, నాకు అన్నీ తెలుసు, నాకు బైబిల్ మొత్తం తెలుసు, నాకంటే బాగా చదువును లేరు,
నాకంటే కదా ఆర్భాటంగా చెప్పేవారు లేరు, నాకంతా తెలుసు. ఆరాధనలో కొంతమంది చూస్తున్నాం. అమ్మా ఇటు చూడాలి. ఆరాధనలో కొంతమంది చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. నాకంటే ముందు ఎవరు గమనించారు? ప్రభు. మెడిటేషన్ చేస్తున్నట్టు బాస్మతి వేసుకుని ఎందుకు వచ్చిన బాధలు బాబువే, ఎందుకు ఈ ఆరాధన, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఈ స్తుతి అన్నట్లుగా ఉంటున్నారు కొంతమంది. ఎప్పుడు వదిలేతే అప్పుడు వెళ్ళిపోదాం అన్నట్లుగా ఉంటున్నారు. ఆలోచన చేయండి. ఆరాధనలో మన స్తుతి, మన పని ప్రభువుకు మెచ్చాలి. ఆరాధన మనం ఎలా ఉంటూ ఉన్నామో మన ఆరాధనకి ప్రభు మెచ్చుకోవాలంతే. మన ఆరాధన ప్రభుకి ఇష్టపడాలి. ప్రభు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. మనసును సంతోషపెట్టి వారు మన పనులు చేయకూడదు. మన యజమానులు మనం సంతోషపెట్టాలి. పరలోకంలో యజమానులు మనం సంతోషపెట్టాలి. ఆయన ప్రభువైనా యేసుక్రీస్తు. ప్రభువుకు లోబడాలి. సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని దాని అర్థం ఏంటి? సంపూర్ణ విధేయత అంటే తగ్గించుకుని నేర్చుకోవాలి, తగ్గించుకుని ఆరాధన చేయాలి, తగ్గించుకుని ఉండాలి. అదే సంపూర్ణ విధేయత అంటే. సంపూర్ణముగా మనమే తగ్గించుకుని ఆరాధనలో ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నామా? ప్రభు మనకు అప్పగించబడిన పని కదా. పౌలు అన్నాడు, నాకు అప్పగించబడిన బోధ విషయంలో మరి జాగ్రత్త. ప్రభు మనకు అప్పగించాడు ఒక బోధ, ప్రభు మనకు అప్పగించాడు ఒక పని. ఆ పనిని మనం ఎలా జరిగిస్తూ ఉన్నాం? ఆ పనిని మనం యథార్థంగా జరిగిస్తూ ఉన్నామా? ఆ బోధ మనం యథార్థంగా బోధిస్తూ ఉన్నామా? ప్రతి బోధన బట్టి ప్రభుని లెక్క అప్పగించుకోవాలి. ముందే జ్ఞాపకిస్తాం, యజమానులు తప్పు చేస్తే ఆ లెక్క ఎవరు అప్పగించుకోవాలి? అమ్మా చెప్పండి అమ్మా. యజమానుల్లో లోపాలు ఉంటే ఎవరు అప్పగించుకోవాలి ఆ లెక్క? యజమానులు అప్పగించుకోవాలి. ఉదయం చిన్న డిస్కషన్ వచ్చింది, సంభాషణ. ఈ మాటల్లో కొన్ని మాటలు మేము మాట్లాడుకున్నాం. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు దేవుని సేవకుల్ని వారి యజమానులుగా సంఘంలో ఉన్నప్పుడు దేవుని సేవకుల్ని ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు మనం చూపించకూడదంట. మనం దూషించడం మనం ఎన్నడూ సరిపో. మీలో మనిషే కావచ్చు, మీ కళ్ళ ముందే తిరగచ్చు, ఇప్పుడు మీ ఇంట్లో వాడే కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, వాడు బయట నుంచైనా రావచ్చు. ఎవరిని మనం అనడానికి సరిపాం. వారు చేసిన పనులను బట్టి వారు ప్రభువుకి లెక్క అప్పగించుకోలేదు. వారి క్రియలను బట్టి ప్రభువుకి లెక్క అప్పగించుకోలేదు. పట్టణంలో అన్నాడు, వాడి క్రియలు చెప్పిన ప్రతి వాడికి ఇవ్వడానికి చదివిన జీవితం నా యొద్ద. మనం ఏ పని చేస్తూ ఉన్నామో, మనం ఏ క్రియ చేస్తూ ఉన్నామో ఆ పనికి ప్రతిఫలాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. మన దాసులము దేవుని సంఘంలో ఎపఫ్రా దాసుడు. ఎవరు దాసుడు? ప్రభువు దాసుడు. చెప్పండి, మనం ఎవరు దాసులము? యాకోబు గారి కాళ్ళు నక్కడం, యాకోబు గారి చేతులు నక్కడం కదా, లేకపోతే ఆయన భుజాలు నొప్పితే ఉన్నారండి అలాంటి సేవకులు. క్షమించని అన్నాయండి. విశ్వాసుల చేత పనులు చేసిన సేవకులు కూడా లేరే దినాల్లో. ఏమ్మా ఉన్నారా లేదు చెప్పండి. ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నారు సేవకుడు. ఒక పక్కన ఒక సహోదరి ఇలా విసురుతుంది, ఆ పక్కన సహోదరి ఆయన చేతిలో బైబిల్ లేదు. లాల్సీసరే ఆ వేసాడు, బైబిల్ లేదు. వస్తూ ఉన్నాడు, ఇరుపక్కల దేవదూతలు నిలబడ్డారు సహోదరులు. ఏం బోధ చెప్పండి? ఏం క్రైస్తవ్యం చెప్పండి? బైబిల్ ఏమో తగ్గించుకుని పని చేయాలంటే సహోదరుల చేత ఇసురుకుంటాడు ఆ పాస్టర్ గారు. చెప్పండి, ఏముంది క్రైస్తవ్యం? ఆలోచన చేయండి. మనం చేసే ప్రతి పని దేవునికే చేస్తున్నాం. మనం ఇచ్చే ప్రతి పైసా దేవునికే ఇస్తూ ఉన్నాం. మనం ఏమి ఇచ్చినా ప్రభువుకే, మనం ఏమి సమర్పించినా ప్రభువుకే, మనుషులు మాత్రం కాదు.
మనం చేసే పని ద్వారా మనసును సంతోషపెడతాం కాదు, ప్రభువుని సంతోషపెట్టాలి. సంఘం ఎవరిది చెప్పండి? సంఘం ఎవరిది? ప్రభువుదే. దేవుడు స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు సంఘంలో మీకు వందనాలు. పౌలెవడు? అపోలెవడు? నేను నాటాను, అపోలో పోసాడు. సంఘం దేవునిది, అంతే. సంఘం దేవునిదే. ప్రభువుని ఆరాధిస్తున్నాం మనము, ప్రభువుకి దాసులదే పని చేస్తున్నామా? రెండో మాట అన్నాడు, పౌలుకి ప్రియుడు. ఎవరు చెప్పండి? ఎపఫ్రా ఎవరు? పౌలుకి. ఒక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. ఎపఫ్రా పౌలుకి ప్రియుడు. పౌలు అంటే ఎవరు? దేవుని దాసుడు. పౌలు అంటే ఎవరు? ఈ గ్రంథాన్ని రాసిన ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పట్టణంలో సంఘము ఎపఫ్రా ద్వారా స్థాపించబడింది. ఈ పత్రిక రాసింది పౌలైనా అతని ప్రారంభ విశ్వాసం ఎవరు? మన వేమిరపల్లి సంఘం స్థాపనలో కొంతమంది ప్రయాసపడ్డారు కదా, పెద్దవారు కొంతమంది ప్రయాసపడ్డారు. వారి పేర్లు అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటుంటాం. ప్రారంభ విశ్వాసి ఎపఫ్రా ద్వారా ఆ సంఘం స్థాపించబడింది కొలస్సీ పట్టణంలో. కొలస్సీ పట్టణంలో సంఘ స్థాపకుడు, సంఘ స్థాపనలో ప్రయాసపడిన వాడు, సంఘ స్థాపనలో ముందుండి పౌలుతో సహకారిగా ఉన్నవాడు. పౌలుకి ఎవరంటే ఇప్పుడు చెప్పండి? ప్రియుడు. దైవజనులకు ప్రియులు ఉన్నారా అమ్మా? ప్రియులు అంటే దాని అర్థం ఏంటి? సహకారులు. సహకారులు. ఫిలిప్పీ పట్టణంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఎవరు వారు? యువదయ, సుంటికి. వారు మీద రాయబడి ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? ఏ విషయంలో సహకారులు వారు? ఏ విషయంలో? పౌలుతో పాటు పనిచేయడంలో, పౌలుతో పాటు సువార్త చెప్పడంలో, పౌలుతో పాటు పరిచర్య చేయడంలో, దేవుని సంఘంలో వాడబడే స్త్రీలుగా వారు పౌలుతో పాటు నడిచారు, పౌలుతో పాటు ఉన్నారు. వారు సహకారులు, పౌలుకి ప్రియులు. ఎపఫ్రా గురించి పౌలు అంటున్నాడు, నాకు బహు ప్రియుడు. ఎవరు చెప్పండి? ఎపఫ్రా బహు ప్రియుడు, పౌలుకి ప్రియుడు. మనము దైవజనులు సహకారులుగా పని చేస్తున్నాము. నాకెందుకులే, ఈ పని నాది కాదు అన్నట్లే మనం ఉంటున్నాం. ఈ పని నాది కాదు, నేను వెళ్ళకపోయినా పర్వాలేదు అనుకుంటూ ఉన్నారా? దైవజనులు ప్రియులుగా ఉంటే ఎవరికి ప్రియులుగా ఉన్నట్లు చెప్పండి? నన్ను చేర్చుకున్నాడు మిమ్మును. ఒక మాట, అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడు ఎవరికి? చెప్పండి అమ్మా, ఎవరికి? దేవత ముగ్గురు మనుషులకి ఆతిథ్యం ఇచ్చాడు కదా. ఆ ముగ్గురు మనుషుల్లో ఎవరున్నారు? దేవుడే. ఆ ముగ్గురు మనుషులు ఆతిథ్యం ఇచ్చాడు. కొందరు ఎరుగటే ఆతిథ్యం చేశారని ఎబ్రీయుల పత్రిక 13వ అధ్యాయంలో. వారు ఎందుకు వచ్చారు అబ్రహాము తెలియదు అప్పటికి. ఇంకా వారిని చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, వారు భోజనం చేశారు, వారు విందు ఆరగించారు ఇంట్లో. వాడిని చేర్చుకుని వాడిని ప్రియులుగా చూశాడు అబ్రహాము. వాడిని దేవుడే పంపించిన అబ్రహాముకి అర్థమయ్యి అబ్రహాము సంతోషపడిపోయాడు. అబ్రహాము దీవించబడ్డాడు. తెలియకే వారిని ఏం చేశాడంట? చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము దేవునికి ప్రియుడు. అబ్రహాముతో సహకారాలతో ఉన్న వారందరూ అబ్రహాముకు ప్రియులుగా ఉన్నారు. అందుకే మీరు ప్రియులేని పిల్లల వల్లే ఎవరిని పూలు నడవాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, మీరు ప్రియులేని పిల్లల వల్లే దేవుని పోలి నడవండి. అక్కడ క్రీస్తున్నాడు. ఆ క్రీస్తుకు లోబడి ప్రియులుగా మనం ఉండాలి. పౌలుకి ప్రియుడు, పౌలుతో పాటు పౌలు కంటే ముందుగా ప్రభువుకి ప్రియుడు, ప్రభువుకి ప్రియముగా ఉన్నాడు. ప్రియుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రియులు అంటే అర్థం ఏంటి? దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ఇష్టమైన వారు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం అన్నాడు ఎబ్రీయుల పత్రికలో కదా. దేవుడికి ప్రియులుగా విశ్వాసం లేకపోతే దేవుడికి ప్రియులుగా ఉండలేము. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలుగా ఉండలేము. దేవుడు మనం తృణీకరిస్తాడు. మన విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నాం, జీవించాలంతే. మనం దేవుని సేవకులు సహకారులుగా ఉన్నామా? పౌలు పత్రిక రాస్తూ తిమోతిని సహకారిగా పెట్టుకున్నాడు కదా. తిమోతి యవనస్తుడే పెద్దవాడే చెప్పండి? యవనస్తుడే. తిమోతిని సహకారిగా పెట్టుకున్నాడు.
తర్వాత ఒనేషిమును సహకారిగా, పౌలు ఎప్పుడు ఒంటరిగా సువార్త పనికి వెళ్ళలేదట. పౌలు ఒంటరిగా సువార్త పనికి వెళ్ళలేదు. పౌలుతో సహకారులు ఉన్నారు. పౌలు చేసే ప్రతి స్థలములో, సువార్త యాత్రలో, సువార్త ప్రాంతాలలో, సువార్త చెప్పే ప్రాంతాల్లో, సంఘ స్థాపనలో ఎవడో సహకరించారు. తిమోతి ఉన్నాడు, ఒనేషిము ఉన్నాడు. ఆ బాటలో ఎపఫ్రా కూడా ఉన్నాడు. ఎపఫ్రా కూడా సహకారి. కానీ ఒక వ్యక్తి పౌలును వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరో వ్యక్తి చెప్పండి అమ్మా? ఎవరో వ్యక్తి? దేమా పౌలుతో పాటు వెళ్ళి మధ్యలో ఏమైపోయాడు? వదిలేసి వెళ్ళిపోయాడు. పౌలుతో పాటు బర్నాబా కూడా ఉన్నాడంట. ఒక మాట, బర్నాబా ముందా పౌలు ముందా చెప్పండి? సరైన ఆన్సర్ రావాలి. బర్నాబా ముందా పౌలు ముందా? బర్నాబా ముందు కదా. బర్నాబాతో పాటు పౌలు ఉన్నాడంటే ప్రారంభంలో బర్నాబా పౌలు, అసలు పౌల్ని పరిశీలించేది ఎవరు? బర్నాబా. ఇతడు ఒకప్పుడు అంతకుడే, కానీ ఇప్పుడు క్రీస్తు సాక్షి పరిశీలించాడు బర్నాబా. బర్నాబా పౌలు, బర్నాబా పౌలు, బర్నాబా పౌలు అంటూ చివరికి ఎలా వచ్చింది? పౌలు బర్నాబా. బర్నాబా వెనక్కి వెళ్ళాడు, పౌలేమో ముందుకొచ్చాడు. బర్నాబా పౌలుకి సహకారిగా ఉన్నాడు. ప్రభువు దీవించాలంటే, ప్రభువు ఆశీర్వదించాలంటే చిన్నవారినైనా తగ్గించుకుని పనిచేసిన వారినైనా ప్రభు ఏం చేస్తాడు? నేను వెనకాల ఉన్నాను కదా, నేను చిన్నవాడిని కదా, నేను తృణీకరించబడ్డాను కదా, నన్ను దేవుడు పట్టించుకోవడేమో మనం అనుకున్నామంతే. మనము చిన్నవారమైనా మళ్ళీ ఏం చేస్తాడు? దేవుడు ముందు పెడతాడంతే. పౌలు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి? చిన్నవాడు. నేను అపోస్తులందరిలో తొట్టువాడను, చిన్నవాడిని అన్నాడు. చిన్నవాడినైనా పౌల్ని, తొట్టువాడిని పౌల్ని బర్నాబా కంటే ముందు పెట్టాడు ప్రభు. అప్పుడు పౌలు ప్రభువుకి ప్రియుడు, పౌలుకి ఎపఫ్రా ప్రియుడు. మనము దైవజనులు సహకారులుగా పనిచేస్తూ ఉన్నామా? ఏ స్థలానికి వెళ్ళినా దైవజనులతో సహకారులుగా మనం ఉండాలి, సహకారులుగా పని చేయాలి. ప్రభు మనం దీవిస్తాడు. రెండు మాటలు విన్న ఎపఫ్రాలో. ఒకటి, ఎపఫ్రా యేసుక్రీస్తు దాసుడు. రెండు, ఎపఫ్రా పౌలుకి ప్రియుడు. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు వచ్చే వారు మనం ఆలోచించేద్దాం, ప్రార్థించేద్దాం. తలలు వంచండి, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, నీ ఘనమైన అతిశ్రేష్టమైన వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొలొస్సీల పత్రికలో ఎపఫ్రా గురించి కొన్ని మాటలు మీరు మనం నేర్పించారు, నేను స్తుతిస్తూ ఉన్నా. ఎపఫ్రా జీవితం, ఎపఫ్రా యేసుక్రీస్తు దాసుడని, ఎపఫ్రా పౌలుకి ప్రియుడని అనే మాటలు మీరు మనం నేర్పించారు. ఎపఫ్రా నాటి ఎపఫ్రాలో నేడు సంఘంలో కావాలని మీరు కోరుకుంటుండగా ఈ భాగ్యాన్ని అందరికీ మీరు దయచేయమని, విన్నవారు అందరి హృదయాల్లో ఈ మాటలు మీరు ముద్రించండి. ప్రారంభ కార్యక్రమం సండే స్కూల్లో, ఆరాధనలో, వాక్య కుడుదులో మీరు ఇచ్చిన సమృద్ధమైనటువంటి ఆత్మ సహవాసం స్తుతిస్తూ, బలహీనులు, గర్భిణీ స్త్రీలు, చంటిబిడ్డ తల్లులు, నడవలేని వారు, లేవలేని వారు, మంచాల మీద ఉన్నవారు, హాస్పిటల్లో ఉన్నవారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నాడు. మాతో ప్రార్థించే మన వారందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి జరగబోయే జ్ఞాపకార్థ కూడిక, శనివారం రాత్రి జరగబోయే కృతజ్ఞత స్తుతి కూడికలు ఘనంగా మీరు జరిగించింది. వారమంతా కూడుకలో మీరు ఉండమని మిమ్మల్ని దీవించి పంపించండి. ప్రయాసపడి మరి ఈ వీడియో తీస్తున్నటువంటి బాబులు హనోకు, అలాగే లిమ్మిని కూడా మీరు జ్ఞాపకం చేస్తున్నామని, మిమ్మల్ని అందరినీ దీవించి పంపించమని వాక్యమైన క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.